దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 12వ వచనము. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమే ఆసక్తి కలిగిన వారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని వరాలు కావాలని నువ్వు అడుగుతున్నావా? నాకు వరములు దయచేయండి ప్రభా, నేను ప్రార్థించిన వెంటనే రోగులు బాగుపడాలి, నేను ప్రార్థించిన వెంటనే ఆత్మలు రావాలి ప్రభా, నేను ఎవరికి సువార్త ప్రకటించినా వారు మారాలి అని నువ్వు దేవునికి విస్తారంగా ప్రార్థిస్తున్నావేమో, దేవుడు ఇదిగో ఈ దినాన ఈ వాగ్దానాన్ని నీకే ఇస్తూ ఉన్నారు. చదువు ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం అంతా కూడా చదివితే దేవుడు నువ్వు ఆత్మ సంబంధమైన విషయముల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు గనుక ఆయన నీ ప్రయాసను చూసి ఆయన నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. అయితే నీకు ఆయన వాగ్దానం ఇస్తున్నారు, వరాలు దయచేయబోతున్నారు గనుక అవి నువ్వు సంఘమునకు క్షేమాభివృద్ధి కొరకు వాడాలి. 1, 2 అవి కావాలని ఎక్కువగా నువ్వు ప్రయత్నించాలి. నువ్వు అలాగే ఈ 2 దేవుని దగ్గర ప్రార్థన చేసి నువ్వు ఒక తీర్మానం తీసుకుంటే దేవుడు భవిష్యత్తులో నువ్వు అనేక ఆత్మల పట్టు జాలర వలె అనేక రోగులకు స్వస్థతగా ఇచ్చే ఆ యొక్క గొప్ప వరాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. నువ్వేదైతే దేవుని వరం కావాలని అడుగుతున్నావో ఆ వరాలన్నీ కూడా ఆయన నీకు దయచేయబోతున్నారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే ఆత్మ సంబంధమైన వరములతో ఆయన నిన్ను నింపి అనేకులకి ఆశీర్వాదకరంగా దీవించబోతున్నారు. ఆమేన్.